నరేంద్ర రెడ్డి చెప్తున్నటువంటి అంశం ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్, 19 టీవీ, శ్రీధర్ వరంగల్. అమరావతిలోని పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. లైవ్ చూద్దాం. మీరు కొంతమంది ముందుకు వచ్చారు, మేమే కొంటామంటున్నారు. ఏం చేస్తారు, కొంచెం వర్కౌట్ చేయండి. దాన్ని కొని ఒక మెమోరియల్గా మనం తయారు చేసే, శాశ్వతంగా ఎవరు వచ్చినా అక్కడ పోయి చూసేట్టుగా ఒక మ్యూజియం తయారు చేద్దాం. ఒకవేళ ఆయన వాడిన వస్తువులు కానీ ఏవైతే ఆ యొక్క ఎవిడెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ పెట్టి ప్రజలకు స్ఫూర్తినిచ్చే విధంగా ముందుకు పోతాం. అక్కడ బకింగ్హామ్ కెనాల్కి ఒక బ్రిడ్జ్ కావాలన్నారు, హై లెవెల్ బ్రిడ్జ్. 27 కోట్లు అవుతుంది, ఎప్పుడో శాంక్షన్ చేశాను. మళ్ళా వీళ్ళు క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇమ్మీడియట్ గా దాన్ని డబ్బులు శాంక్షన్ చేసి హై లెవెల్ బ్రిడ్జ్ కూడా పూర్తి చేస్తాం. అదే మరి అక్కడ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్కి ఆర్థిక సహాయం చేయమన్నారు, అది కూడా ఇమ్మీడియట్గా పెట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అక్కడ కట్టిస్తాం. 1 కోటి 2 కోట్లు అయితే ఎంతైనా సరే 1.5 crores అది కూడా ఖర్చు పెడతాం. అక్కడ ఒక హై స్కూల్ బిల్డింగ్ ఉంది, ఆ స్కూల్ బిల్డింగ్ సరిగా లేదని చెప్పి ఒక ఇది ఇచ్చారు. ఆ హై స్కూల్ బిల్డింగ్ ఎంత అయితే అంత 5 కోట్లు అవుతుందా 10 కోట్లు అవుతుందా కట్టి ఒక ఆధునికమైనటువంటి బిల్డింగ్ కట్టి ఆ హై స్కూల్ కూడా ఆయన పేరు పెడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అదే సమయంలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడికక్కడ ఒక్కొక్క ప్రోగ్రాం మంత్లీ పెట్టి 12 నెలల్లో 12 ప్రోగ్రాంలు కూడా పెట్టి ఆయన గుర్తుపెట్టుకునే విధంగా వివిధ సబ్జెక్ట్స్ పైన డిబేట్ చేయడం, లిటరేచర్ తయారు చేయడం, అది ప్రజలకు అందుబాటులో పెట్టడం, మళ్లీ రేపు రాబోయే రోజులు ఈ లిటరేచర్ అంతా కూడా భద్రపరచడం, భావితరాలకు అందించడం మనం ఒక బాధ్యతగా తీసుకొని ముందుకు పోతాం. ఇంకొక పక్కన నేను ఇటీవల కాలంలో P4 పాలసీ తీసుకొచ్చాను. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, P3 అనేది ఆర్థిక సంస్కరణలు 91లో వచ్చాయి. 91లో వచ్చిన తర్వాత 95 ఆ ప్రాంతంలో ఐటీ రెవల్యూషన్ వచ్చింది. ఆ ఐటీ రెవల్యూషన్ నేను అందిపుచ్చుకుని అటు ఆర్థిక సంస్కరణలు, ఐటీ రెవల్యూషన్ 2 అందిపుచ్చుకున్నాం. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ మనం తీసుకున్నాం. మూడోది, ఈరోజు భారతదేశానికి ఎక్కడా లేని అడ్వాంటేజ్ వచ్చింది, అది డెమోగ్రఫిక్ డివిడెండ్. ఎక్కువ మంది యంగ్స్టర్స్ ఉండే దేశం ఏదైతే ఉందో దానికి చిరునామాగా భారతదేశం తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఈ 3 కలిపి ఈరోజు మన వాళ్ళు చాలా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. కానీ ఇప్పటి కూడా పేదరికం ఉంది. P3 అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో సంపద సృష్టించారు. ఒక రోడ్డు, ఒక పోర్టు, ఒక ఎయిర్పోర్టు, ఒక పవర్ యూటిలిటీ, ఒక టెలిఫోన్ కంపెనీ, ఇవన్నీ పెట్టి డబ్బులు సంపాదించారు. అదే సమయంలో ప్రజలకు సదుపాయాలు కలిగించారు. మనం కూడా దానికి ఇప్పుడు మీరు ఫోన్ కావాలంటే ఊరికే రాదు, 10 రూపాయలు పే చేయాలి. ఇప్పుడు రోడ్డు మీద పోతే మామూలు పేదవాళ్ళకి ఛార్జెస్ ఉండవు, కానీ కార్లకు, బస్సులకు యూటిలిటీ ఛార్జెస్ పే చేస్తాం. కరెంటు కూడా మనం వాడేదని కరెంటు పే చేస్తూ ఉంటాం. దీనివల్ల చాలా మంది డబ్బులు సంపాదించారు. పేదవాడు పేదవాడుగా మిగిలిపోతున్నాడు. అందుకే నేనేమన్నానంటే, హై నెట్వర్త్ ఇండివిజువల్స్, కింద నుండే వాళ్ళని మెంటరింగ్ చేయాలి, దత్తత తీసుకోవాలి, ఆర్థిక సహాయం చేయాలి. వాళ్ళ పైకొచ్చే మార్గాన్ని వీళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. జన్మభూమి స్ఫూర్తితో నేను ఆ రోజు కూడా చెప్పాను. ఆ రోజు జన్మభూమి పెట్టాం, స్కూల్ బిల్డింగ్ కట్టారు, రోడ్డు వేశారు, చెరువు దువ్వారు. కానీ ఈరోజు నేను చెప్పేది, ఆ రోజు చేసింది సమాజం కోసం, ఈరోజు చేసేది సమాజంలో ఉండే వ్యక్తుల కోసం, కుటుంబాల కోసం చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఈ దేశంలో పేదవాడనే మాట లేకుండా అందరూ కూడా జీరో పావర్టీ ఫస్ట్ ఫేజ్, ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దానికి నేను ఈ మంత్లోనే ఇనాగరేషన్ కూడా చేస్తున్నాను. తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది. ఈ ఉగాది రోజున దీన్ని లాంచ్ చేస్తున్నాం 30వ తారీఖున. ఇది కానీ జయప్రదం చేసుకుంటే సమాజంలో
ఒక సుస్థిరత ఉంటుంది. మీరు 50 లేకపోతే పెద్ద పాష్ బిల్డింగ్ కట్టుకుంటారు, మన ఇంటి పక్కనే వాడికి ఇల్లు కూడా ఉండదు. ఈజ్ ఇట్ సొసైటీ? దేనికోసం మనం పనిచేయాలి? గవర్నమెంట్ దేనికోసం పనిచేయాలి? అది ఆలోచించినప్పుడు నాకు అనిపించింది, కాదు, ఫోకస్ పెట్టాలి. అందరూ సమానంగానే పుడతాం, ఒక ఊర్లో ఉంటాం, ఒక ఊర్లో అందరూ సమానమే. కొంతమంది చదువుకొని ఒక స్టెప్ ముందుకేసి అక్కడి నుంచి అడుగడుగు ముందుకేసుకుంటూ వచ్చిన అవకాశాలు ఉపయోగించుకొని ఊహించని స్థాయికి ఎదిగిపోతూ ఉంటారు. ఆ ఊర్లో పుట్టినవాడు అక్కడే ఉంటాడు, కుటుంబంలో కావచ్చు, ఊర్లో కావచ్చు. ఓసారి ఒక కుటుంబంలో 10 మంది ఉంటే పిల్లలుంటే